హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. జీవన్ముక్తిని ప్రసాదించే మంత్రం ఇది అని గురువులు చెప్తారు గణేశ్వరుడు శిష్యులతో. ఇక మనం ద్వాపరయుగానికి వస్తే పురంలో ఇలాంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఇక మనం ఇదివరకు రామాయణంలో రాముడు సీత గురించి చెప్పుకున్నాం. అంటే శ్రీరామచంద్రుడు సీత అలా ఉన్నారని కాదు. యథా రాజా తథా ప్రజ. శ్రీరామచంద్రుడు సీతమ్మ ఎలా ఉంటే అన్ని కుటుంబాలు కూడా అధిక శాతం మంది 100% మంది అలాంటి జీవనాన్ని ఆచరిస్తారు ఆ కాలంలో అని మనం బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. అంటే రాజును బట్టే రాజ్యం ఉంటుంది. రాజ్యం అంటే మట్టి కాదు, భూమి కాదు, ప్రజల యొక్క జీవన విధానం కూడా అంత అద్భుతంగా ఉంటుంది, అంత ధర్మబద్ధంగా నడుస్తూ ఉంటుంది. ద్వాపరంలో వచ్చేసరికి మనకు మొదట కంసుడి చెల్లెలైనటువంటి దేవకీ దేవిని వసుదేవుడు అనే అతను ప్రేమించి వివాహమాడదలుచుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కంసుడు వారిద్దరికి వివాహం ఘనంగా కూడా జరిపిస్తాడు. ఆ తర్వాత అతను ఆకాశవాణి మాట విని గర్భంలో మృత్యువు పుడుతుందని చెప్పడంతో ఆయన చంపాలి అనుకుంటాడు. వసుదేవుడు కాళ్ళు పట్టుకొని, ఆ స్త్రీని చంపడం ధర్మం కాదు, అందులో నీ సోదరి, కావాల్సింది మా సంతానం, ప్రసవించిన ప్రతి సంతానాన్ని మీకు ఇస్తాము, మీరు చంపేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ నా భార్యను మాత్రం చంపొద్దని వేడుకోవడంతో కంసుడు సరేనని విడిచిపెడతాడు. వాళ్ళిద్దరి కారాగారంలో బంధిస్తాడు. శ్రీకృష్ణ జన్మస్థానం అని సామాన్యంగా అందరూ అనుకుంటుంటారు. అష్టమ గర్భంలో జన్మించబోయే పుత్రుడు సామాన్యుడు కాడు అనే విషయం దేవునికి దేవికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మహావిష్ణుని ధ్యానిస్తూ ఉంటే అప్పుడు మహావిష్ణువు వారికి దివ్య రూపంలో దర్శనమిచ్చి జ్యోతిస్వరూపంగా, నేనే మీ అష్టమ గర్భంలో జన్మిస్తాను, ఈ కంసుడి లాంటి వాడిని చంపేస్తాను, కనుక మీరు నా మీద ధారణ చెయ్యండి అని వారికి చెప్పి మాయమైపోతాడు. అప్పుడు దేవికి మహానందం అవుతుంది. సాక్షాత్ మహావిష్ణువే నా గర్భంలో జన్మిస్తుంటే నాకు కావాల్సింది ఏముంది, ఇంకా ఆయన మీద ధారణ కంటే నాకు ఇంకా వేరేది ఏముంది. భక్తి మరియు భక్తి ఇద్దరూ కలిగి ఉండాల్సిన భక్తి దైవం, ఇద్దరి ధ్యాస కూడా దైవమే. అందుకు వసుదేవుడు కూడా చాలా ఆనందిస్తాడు. అతను కూడా శ్రీ మహావిష్ణువు ధారణ చేస్తాడు. ఇద్దరు శ్రీ మహావిష్ణువు మనసులో జపిస్తూ ఉండడం వలన అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మిస్తాడు. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము, గర్భం ధరించిన స్త్రీ, కారణమైనటువంటి తల్లి తండ్రి ఇద్దరి బాధ్యత కూడా ధారణ ఎంత గొప్ప స్థితిలో ఉంటే అంత గొప్ప సంతానం కలుగుతుంది. ఈ ధర్మ అనువంశికత ఏమంటారు దీనంటే, ధర్మ అనువంశికత అంటే ధారణ అనే ధర్మబద్ధంగా ఉండాలి. అలా ఉంటే అనువంశికత రూపంలో అటువంటి పిల్లలే జన్మిస్తారు. సహజంగా మనం నేడు శాస్త్రీయంగా అనువంశికత అంటే తల్లిదండ్రుల లక్షణాలు, తల్లిదండ్రులకు కొన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్ని పిల్లలకు వస్తాయనేది అందరూ అనుకుంటున్న విషయం. ఆనాటి ధర్మం ఏం చెప్పిందంటే, పిల్లలను కనే ముందు మీ మానసిక స్థితి స్థిరత్వంలో ఉంచండి, భగవద్ధ్యాసలో ఉంచండి, ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయండి. ఈ ఆలోచన ప్రభావంతో ఎటువంటి పుత్రులు పుత్రికలు మీకు జన్మిస్తారు, మీ పేరు నిలబెడతారు, మీ కీర్తిని శిఖరాలకు తీసుకెళ్ళిపోతారు. ఈ మన సనాతన ధర్మం తెలియజేస్తుంది. అందుకు ఉదాహరణే పరమాత్మ జననం. దీనికి అనుగుణంగా అయినటువంటి మార్గుడిని బలరామకృష్ణుడు చంపేస్తారు. ఏ సంకల్పంతో జన్మించాడు పరమాత్మ? పురంలో ధర్మ సంస్థాపన చెయ్యాలి అనేటువంటిది. ఒక యదుకులం ఎంచుకున్నాడు. యదుకులంలో గోకులంలో పెరిగాడు, పల్లెలో ఎదిగాడు, యశోదాదేవి ప్రేమను పొందాడు. అంతకంటే 10 100 రెట్ల ప్రేమ యశోద పొందింది శ్రీకృష్ణుడి నుంచి. ఆ కాలము వసుదేవసుతుడు దేవకీ నందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ యశోద ఒడిలో ఎంత అద్భుతమైనటువంటి వినోదంతో అల్లరి చిల్లరి చిలిపి చేష్టలతో చేసిన లీలా వినోదాలు అన్నీ ఇన్ని కావు, అవి మనం చెప్పుకునేదానికి కూడా కానటువంటి ఉన్నతమైనటువంటి. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది అంటే ధారణ స్థితి. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ధర్మబద్ధులై ఉంటే ఎలాంటి సంతానం కావాలో అదే చర్చించుకుంటూ ఉంటే రోజు, అంటే భార్యాభర్త ఇద్దరు చర్చించుకోవాలి. ఇలాంటి వాడు కావాలి, నా యొక్క పుత్రుడు గొప్ప నీతివంతుడు కావాలి, లేదా అధికారి కావాలి, లేదా ఇంకేదో కావాలి, వారి ఆశయాలు ఉంటాయి కదా, అవి చర్చించుకుంటూ ఉంటే అలాంటి లక్షణాలకు అనుసరించి వీళ్ళు ఆచరిస్తూ ఉంటే అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు అలాంటి పిల్లలే పుడతారు అనేది ఈ ధారణ శక్తి. ఈ నిదర్శనమే శ్రీకృష్ణ పరమాత్మ జననం. కృష్ణుడు తెలియజేసి ఒక ధారణ గురించి మరలా మనం చర్చించుకుందాం. శ్రీకృష్ణం వందే జగద్గురు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.